రాయచోటి వీరభద్రుని దేవాలయంలోని భద్రకాళి అమ్మవారి దేవాలయ నిర్మాణం విశిష్టంగా జరిగింది. 36x16 పొడవున్న సభామంటపము 3 భాగాలుగా విభజించబడి మొత్తం 12 చౌకాకారపు స్తంభాల మీద కూర్చబడింది. ప్రతి స్తంభము చతురస్రాకారంలో ఉండి అలంకారం కోసము 3 భాగాలుగా చెక్కబడింది. సభామంటపం నుండి గర్భగుడికి వెళ్లే ద్వారానికి ఇరువైపులా స్త్రీ ద్వారపాలకులున్నారు. చండిక, ప్రచండిక అన్న పేర్లు గల ఈ మూర్తుల నిర్మాణం కూడా నందికేశ్వర, మహాకాళుల ద్వారపాలకుల్లాగానే వినూత్నంగా ఉంటుంది. త్రిభంగిలో నిలబడిన ఈ స్త్రీమూర్తులకు 2 చేతులు ఉంటాయి. కుడి చేతుల్లో మురుగెలుగా వక్రాకారములోనున్న ఖడ్గాలు, ఎడమ చేతుల్లో దీర్ఘచతురస్రాకారంలో వెడల్పైన పలకల వంటి గురాణేలున్నాయి. సర్పాభరణాలతో అలంకరించబడిన ఈ చండిక, ప్రచండికలు తమ వడ్డాణాలలో చిన్న కత్తులను ధరించి ఉన్నారు. కిరీటాలను ధరించిన వీరి కేశాలు ఎటువంటి విన్యాసము లేకుండా సాధారణంగా కనిపిస్తాయి. సభామంటపము తర్వాత ఉన్నది అర్ధమంటపము. 36x24 అడుగుల విస్తృతమైన అర్ధమంటపానికి కూడా చతురస్రాకారముతో ఉన్న 12 స్తంభాలు వినియోగించబడ్డాయి. ఈ మంటపం మధ్య భాగంలో భద్రకాళి అమ్మవారికి ఎదురుగా యాళి వెనుక కాళ్లపై కూర్చొని అమ్మను చూస్తూ ఉన్నట్టుగా చెక్కబడింది. భద్రకాళి అమ్మవారి విగ్రహము శాక్తేయ శాస్త్ర సమ్మతంగా మలచబడింది. విశ్వానికంతటికీ శక్తి తానే అయి శివునికి అధీనురాలైన అమ్మవారి శిల్పము విలక్షణంగా గోచరిస్తుంది. యువకుమారునిలా నిలబడిన వీరేశునికి తగినట్టుగానే కౌమారావస్థలో ఉన్న అమ్మ రూపము మనకు గోచరిస్తుంది. తామసగుణ నేపథ్యంలో రుద్రాణిగా ఉండవలసిన భద్రకాళి ఇక్కడ శాంత స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. పటపత్రాకారంలో రూపొందించిన అమ్మవారి రూపము మనోహరంగా కనిపిస్తుంది. వీరేశునిలాగానే అమ్మవారు కూడా స్థానక స్థితిలో దర్శనమిస్తారు. అతను సహజ భంగిమలో ఉంటే అమ్మవారు త్రిభంగిమలో ఉంటారు. జగద్రక్షణ బాధ్యత అతని పైన ఉన్న భావంలో మాత్రము కౌమార్యం ప్రస్ఫుటమవుతుంది. అమ్మ కుమారిలా ఉన్న స్త్రీ సహజమైన మాతృత్వము కనబడుతుంది. ఆ కైలాసములో ఉన్న పార్వతీ పరమేశ్వరులే భద్రకాళి, వీరభద్రులుగా ఈ రాయచోటిలో వెలసి భక్తులను రక్షిస్తున్నారని, తల్లిదండ్రుల స్థానంలో ఉండి భక్తులను సన్మార్గంలో నడిపిస్తున్నారని వారి నమ్మకము. ఓం నమః శివాయ.